వార్పు రోడ్ల మీద పెట్టి ఉద్యమం ప్రతి ఒక్కరు ఉద్యమం చేసిరు. అందరూ చేస్తేనే 1200 మంది బలిదానాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. అట్లాంటి తెలంగాణ మనం అనుకున్నాము. ఆంధ్ర పాలకులు మన తెలంగాణను పాలించుకుంటూ నిధులను ఎత్తుకపోయి వాళ్ళే బతుకుతారు, మనకేం చేస్తలేరు అని అనుకున్నాము. సరే కాస్త కూస్త కొంతవరకు అయితే అయిందేమో, కానీ మనకి ఇక్కడున్న నాయకులకు మాత్రము ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళే ముఖ్యమంత్రులు ఉండేది, మంత్రులు ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం ఉన్నప్పటికీ కూడా ఒకటే దొరల పాలనగా, ఒకే కుటుంబ పాలనగా, ఒక్కింతనే 4 మంత్రులు ఉండడం, సీఎం వాళ్ళే ఉండడం. కాకపోతే మధ్య మధ్యలో బీసీ నాయకుడు ఎక్కడో ఒకడు ఎమ్మెల్యే ఉండడమే తప్ప, కానీ వాళ్ళకైతే కొన్ని ఎమ్మెల్యేలు కొంతమందికి పదవులు రాగలిగిన, కానీ ఇటు వికలాంగుల సుధాకర్ గారు చెప్పినట్టు కానీ మన అన్న చెప్పినట్టు కానీ ఇప్పటికి కూడా మేము కూడా అధికారం వచ్చింది, తెలంగాణ మనకు వచ్చింది, కేసీఆర్ చేస్తున్నారని గౌరవంగా మేము చెప్పుకుంటూ పోయి వస్తున్నాయి అంటే మేము ఇగొస్తాయి యాగొస్తాయి అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ మేము ఉత్సవంగా జనాలకు అన్నీ చెప్పగలిగినాం, కానీ ఏమి చేయలేకపోయినామని మేము కూడా అనుకున్నాము. అయితే ఇక్కడ ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే అన్న శ్రీకాంత్ అన్న గారు, మీరు కూడా ఇంతకుముందు ఇక్కడ రాలేదు కాబట్టి ఫస్ట్లో అయితే వచ్చిర్రు, మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మెయిన్ సమస్య వికలాంగులు అన్న చాలామంది కిరాయి కట్టుకుంటూ నివసిస్తున్నారు. అయితే ఆ కిరాయికి ఎవరు ఇస్తారు అనేది గమనిస్తే కనుక వాళ్ళకు మాకు వచ్చినాయి అంటారు, కొందరు కొనుక్కుంటామంటారు. దాంట్లో మేము వేలు పెడితే 1-2 మా మీద అవాండాలు ఇస్తారు. ఎవడో ఒకడు వాడు నా దగ్గర నాకు అలౌట్ అయిందని చెప్పి కార్డు తీసుకొని వస్తాడు. ఒక గట్కేశ్వర్ నుంచి ఒకడు ఎవడో చంద్రారెడ్డి ఆయన అంటే ఆయన ఫోన్ చేస్తాడు, ఇది మావాడే అంటాడు. జయరుట నుంచి ఒక కార్పొరేటర్ ఫోన్ చేస్తాడు. అయితే ఇలాంటి సమస్య కూడా కార్పొరేటర్ పాపం చాలా రిస్క్ తీసుకొని కలెక్టర్కు ఎవరెవరైతే ఇల్లు లేవు అని ఒక సర్వే చేయించి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ సదన సర్టిఫికేట్ తీసుకుపోయి కలెక్టర్ పెట్టడం జరిగింది. మంత్రి గారు మల్లారెడ్డి ఉన్నప్పుడు కూడా వారి దృష్టి తీసుకుపోయి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏ ఒక్క కొద్ది మందికి మాత్రమే న్యాయం చేయగలిగినాం. కానీ ఇక్కడ ఉన్న సమస్య చాలా పెద్దగా ఉందన్న. ఎందుకంటే శ్రీకాంత్ అన్న గారు, మీరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా, అంతకుముందు ఉన్నప్పుడు కూడా మీరు చాలా చిన్న వయసులోనే మీరు చాలా రిస్క్ తీసుకొని, ఎందుకంటే మీ గుణం మాకు తెలుసు, సమస్య ఉన్నదంటే మీతో కాదంటే కాదని చెప్తారు, అయితే మాత్రం దాన్ని వెంటబడి అయ్యేదాకా ప్రయత్నం చేస్తారు. ఈ చిన్న వయసులో రేవంత్ రెడ్డి దగ్గర మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మీ మీద మాకు కొంత నమ్మకం ఉన్నది అన్న. గతంలో కూడా మేము కష్టపడి చేసినాం. కేఎల్ఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ఈ వికలాంగుల గురించి, ఇటు మదర్ తెరిసా లెప్రసీ వాళ్ళ గురించి సారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళను దృష్టిలో ఉంచుకొని సారు పరిస్థితి అంటే సారు ఒక 60 మంది పిల్లలకు రక్షణ స్కూల్లో ఫీజులు కట్టేయడం జరిగింది. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాము. చేసిన తర్వాత ప్రభుత్వము ఇది వచ్చిన తర్వాత సరే ప్రభుత్వం ఇది వచ్చింది అన్నీ చేస్తేమని చెప్పేసి కొన్ని రోజులు మళ్ళీ 5 సంవత్సరాల్లో వాళ్ళ గురించి వెయిట్ చేస్తే మళ్ళీ 5 సంవత్సరాల్లో కూడా కేఎల్ఆర్ సార్ ఓడిపోవడం జరిగింది. అప్పుడు కానీ ఆశొదులుకొని 5 years కింద మేము టీఆర్ఎస్లోకి పోయి అందులో పనిచేయడం జరిగింది. ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటన్నా, మా సొంత లాభాల కోసము మేము ఏదో జాగాలు చేసో మేము పార్టీలు మారడం లేదు. ఎందుకంటే మేమున్న ఏరియా ఇక్కడ అంతా వీకర్ సెక్షన్ కాబట్టి అంతా వెనుకబడి ఉన్నారు. మా మీద కూడా మమ్మల్ని కూడా కొంతమంది నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము ఏమైనా చేయాలంటే మా పైన ఒక పెద్ద మనిషి, ఒక అధికారం ఉండాలి. మాకు అట్లాంటప్పుడు ఏమైనా పనులు అయితే అని ఆలోచించుకొని మేము కూడా ఎలక్షన్ టైంలో కూడా మళ్ళీ కూడా అదే ప్రభుత్వం వస్తుందేమో, మమ్మల్ని ఏడదొక్కి పెడతారు, ఈ జనాలకు మేమేం పని చేయలేమేమో అని పెద్ద మనిషి కోరినా శ్రీకాంత్ అన్న అడిగినా కూడా మేము రాలేదన్నా. దానికి మీరు మన్నించాలని మేము మనసు బాధ పెట్టినాము. అయితే ఇప్పుడు కూడా అధికారం ఉన్నది, సరే వాళ్ళు మాకేమైనా చేస్తారు, ఇట్లాంటి వాళ్ళకు మేమేమైనా చేయొచ్చు అనే భావనతోనే మేము వచ్చినామన్నా, మీ మీద నమ్మకంతో. ఇప్పుడు కూడా కార్పొరేటర్ గెలిచినప్పుడు ఆమె కూడా అందరికి వచ్చినట్టే ఫండ్స్ వీళ్ళకి కూడా అంతే వచ్చింది. కాకపోతే ఈ డివిజను చాలా విస్తీర్ణంగా ఉన్నదన్న, విస్తీర్ణం పెద్దగా ఉండడం వల్ల వాళ్ళు ఈ రోడ్డు కూడా లేకుండా సాయిబాబా రోడ్డు దీనికే 60 లక్షల రూపాయలు దీనికే పోయినాయి. ఇంకా కొన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. అందరికి వచ్చినట్టే 2 కోట్లు మా కార్పొరేట్ కూడా రావడం జరిగింది. చాలా పెద్దగా ఉన్నది కాబట్టి ఒక 25% కూడా ఏం చేయలేకపోయినాము. ఆమె మాట ఇచ్చిన ప్రకారమే పిల్లలు అంతా ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో తేలుటోళ్ళు వాళ్ళు ఉండరు, అంతా గవర్నమెంట్ స్కూల్ చదువుతారు. గవర్నమెంట్ స్కూల్ చదివితే ఆ వెళ్ళిన పిల్లగాడు మళ్ళీ సాయంకాలం ఇంటికి వస్తాడా రావడా అని అందరూ భయభ్రాంతులకు గురవుతారు. అలాంటి పరిస్థితిని గమనించి ఆమె ఆ రోజులలోనే నేను ఇక్కడ పిల్లలు 7th క్లాస్ వరకు ఇక్కడనే చదివేటట్టు నేను స్కూల్ తీసుకొస్తానని చెప్పింది. అదే మాట ప్రకారం మనకి ఇచ్చిన మాట ప్రకారం స్కూల్ అయితే తీసుకొచ్చింది. బస్సు కూడా మధ్య మధ్య రాకపోతే బస్సు కూడా మాట్లాడి చాలా ప్రయత్నాలు చేసి కొన్ని సవలతులు అయితే చేయగలిగింది. కానీ ఆమె ఇప్పుడు మల్లారెడ్డి విషయంలో కూడా మేము కూడా చాలా ఏ చిన్న విషయంలో కానీ నన్ను వెంటబెట్టుకొని పోయింది. తీసుకుపోయినప్పుడు కూడా వాళ్ళకు చాలా అవమానాలు జరిగినాయి. ఏ మాత్రం కూడా వాళ్ళు అనుకూలంగా పనిచేయలేకపోయారు. వీళ్ళు కూడా అవమానాలు భరించలేకనే కూడా మేము ఎన్నుంటేంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళిరు. కానీ మేము కూడా దాన్ని తప్పు పట్టుకోలేదు.
మీ అడుగుజాడలో ఉంటాము. ఇప్పుడు మన వెంకటాచార్యన్న కూడా ప్రతిసారి కూడా పాటలో వినిపిస్తాడు, రేకులకు 1,00,000, రేకులకు 50, స్లాబ్కు 1,00,000 అని వాడతాడు. అది 100% కరెక్ట్, అన్ని డివిజన్లో ఉందన్న. మా డివిజన్లో మాత్రం అది లేరన్న. మేము ఈ విషయంలో శంకరన్న నిహారికని ఇక్కడ తీసుకురావడం మా అదృష్టంగానే భావిస్తామన్న. ఈ విషయంలో అయితే మేము ఇంకా కూడా ముందు కూడా మేము మళ్ళీ కూడా ఇదే నిస్వార్థంగా పనిచేసిరు. వాళ్ళు యంగ్ పర్సన్ కాబట్టి, వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్, చాలా మంచిగా మాట్లాడతారు. ఎక్కడున్నా కూడా వాళ్ళ స్థాయి కార్పొరేటర్స్ కూడా స్థాయి కాదు, మేయర్ స్థాయి వారిది. మంచి మెజార్టీతో గెలిపించి, ఇదే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నట్టయితే మంచి మెజార్టీతో మళ్ళీ నిహారికని గెలిపించి మీ చేతులు పెడతామన్నా. మీరు పైన మీ సర్వ ప్రయత్నాలు చేసి మా నిహారిక గారిని మేయర్ చేయడానికి ప్రయత్నం చేసి మేయర్ పీఠంలో కూర్చోబెట్టాలని కోరుకుంటూ, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు వాళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నామన్న. మేము మా డివిజన్ ఇంకా చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం శంకరన్న ఒక్కడే అని మాకు అనిపించింది, జవహర్ నగర్ మొత్తం ఎతికితే. కానీ అన్న, ఈ విశ్వాసంగానైతే మేము ఎప్పుడైతే విశ్వాసం మర్చిపోము, నిహారిక కూడా చేసే కాడికి చాలా ప్రయత్నం చేసిందన్న. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు శంకరన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. 28వ డివిజన్ కార్పొరేటరు అయితే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఏంటంటే, శంకరన్న గారు ఏం చెప్పిండు అన్న, గద్దె పెద్ద గట్టి కొంచెం కోలాటం ఆటపాటలు పెట్టి ధూమ్ధాం చేయాలన్నా, మనం పెద్దగా పెట్టాలని చెప్పేసి సలహా మాకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ గురించి అడిగితే అట్లాంటి ఏం చేయొద్దు, మీరు ఖాళీ జెండా మాత్రమే గుంజాలి, అట్లాంటి ఏం చేయొద్దు అన్నారు. ఇక ఆ జెండా కూడా కట్టేటప్పుడు భయపడి కట్టినాము. ఏడగుల కొడతారో మరి కోడ్ ఉంది కదా అని శ్రీకాంత్ అన్న గారు అన్నాడు. అయితే లెటర్ అయితే పెట్టండి అన్న అని శ్రీకాంత్ అన్న గారు చెప్పిండు. ఇవన్నీ కూడా అనుకోకుండా చిన్నగా ఈ మాత్రం చేసినాం, కానీ ఇంత కూడా మేము ముందుగా అన్న. మేడం గారు, శ్రీకాంత్ అన్న, శంకరన్న గారికి ఇంకొకటి మా ముఖ్యమైన విషయం తెలియజేయడం ఏంటంటే, ఈ డివిజన్లో సరే వీళ్ళైతే 60 గజాల జాగా ఏదో తక్కువ ఇస్తున్నారు, ఆ రోజులలో కొనుక్కొని వాళ్ళకి ఇంటి ట్యాక్సీ ఉన్నది, కరెంట్ మీటర్ ఉన్నది అన్న. ఒక రూమును 2 రూములు కానీ ఒక కిచెన్ కానీ కట్టుకుంటే వీళ్ళు రెవెన్యూ సిబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న. దానికి 60 గజాలు 40 గజాలు అని చూడకుండా కూడా వాళ్ళు రిపోర్టర్ అన్నారు కూడా ఏమాత్రం కనికర లేకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారన్న. ఈ సమస్య నుంచి చాలా బలైపోతున్నారు జనాలు. ఎందుకంటే ఇది శంకరన్న కూడా గతంలో 10 సంవత్సరాల క్రితం కూడా మన రవీందర్ రెడ్డి దేవజనాయకు ఎంఆర్ఓ ఉన్నప్పుడు వాళ్ళు గ్రామ సభలో కూడా అడగడం జరిగింది. ఒక 40 గజాలు 60 గజాలు ఇల్లు కట్టుకుంటే ఆడ రిపోర్టర్కు ఏం పని అని అడగడం జరిగింది. కానీ అది ఇంకా డెవలపే అయింది, కానీ ఏమాత్రం తగ్గలేదన్న. జనాలు చాలా బలైపోతున్నారు. మెయిన్ సమస్య కూడా ఒక 100 కార్పొరేటర్కు ఉన్న పీరియడ్ ఇప్పటికీ ఈ నుంచి ఇంకా ముందు ఎంత పీరియడ్ ఉందో ఆ లోపల అయితే మాత్రం ఒక 100 కరెంటు పోల్లు కనుక ఇంపార్టెంట్ జాగాలో గల్లీలలో వేసి లైట్లు వెలిగిస్తే చాలా మనకు పేరు ఉంటుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు శంకరన్న గారు మాట్లాడవలసిందే కోరుచున్నాను. ఇప్పుడు మన వెంకటేశ్వరన్న గారు ఒక పాట పాడతారు.